Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju video another important video endukante ee roju video lo manam maatladabothunnam USDC coin gurinchi and deen price vachesi almost 7% depeg అయింది to US dollar. So USDC వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ స్టేబుల్ కాయిన్. సో ఈ రోజు వీడియోలో ఈ పర్టికులర్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎందుకు వచ్చింది అండ్ ఈ పర్టికులర్ స్టేబుల్ కాయిన్ USDT లాగా జీరోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అండ్ దాంతోపాటు మీరు హోల్డ్ చేస్తుంటే టోకన్స్ ని ఏం చేయాలి, ఎప్పుడు వరకు వెయిట్ చేయాలి, ఎదర్ మీరు సెల్ చేయాలా లేదా, సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్స్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ వచ్చేసి 500 లైక్స్, వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్ USDC ఎందుకు డీపెగ్ అయిందో చెప్తాను, దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ఏం చేయాలనేది. సో రీసెంట్గా మీరు తీసుకున్నట్లయితే నిన్న నైట్ వచ్చేసి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు కాలిఫోర్నియా రెగ్యులేటర్స్ వచ్చేసి దాన్ని క్లోజ్ చేసేసారు. సో అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద FDI ఇన్ష్యూర్డ్ బ్యాంక్ అనమాట. సో ఈ బ్యాంక్ అనేది క్లోజ్ అయిపోయింది. సో USDC ఏం చేస్తారంటే USDC వాళ్ళు ఈ పర్టికులర్ US డాలర్ని ఎప్పుడైతే USDC మింట్ చేయాలంటే ఈక్వలెంట్ అమౌంట్ని ఇన్ దేర్ రిజర్వ్స్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో ఈ USDC వాళ్ళు మార్నింగ్ కన్ఫర్మ్ చేశారు. సో వీళ్ళు అరౌండ్ $3.3 బిలియన్ వాళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ తీసుకున్నట్లయితే USDC టోటల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి అరౌండ్ $41 బిలియన్ ఉంటుంది. దాని సర్క్యులేషన్ వచ్చేసి 41 బిలియన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు $41 బిలియన్ వర్త్ ఆఫ్ రిజర్వ్ అనేది ఉండాలి. బట్ ఈ రోజు మార్నింగ్ అనౌన్స్మెంట్లో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సర్కిల్స్కి అరౌండ్ $3.3 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చేసి సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో ఉందన్నమాట. సో అంటే విచ్ మీన్స్ ఈ $3.3 బిలియన్ అంటే మన క్యాల్కులేషన్ ప్రకారం ఆల్రెడీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను, అరౌండ్ 8.25% ఆఫ్ ద టోటల్ సప్లై వచ్చేసి వీళ్ళది ఈ పర్టికులర్ బ్యాంక్లో లాక్ అయి ఉంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాంక్లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇన్సూర్డ్ బై FDIC. సో FDIC వచ్చేసి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఇది ఇన్సూర్డ్ ఫండ్స్ అనమాట. బట్ ఆ ఫండ్స్ వస్తాయో లేదో తెలియక చాలా మంది ప్యానిక్ సిచ్యువేషన్లో ఈ ప్రైజ్ అనేది డంప్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ ఇట్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో, ఇన్ కేస్ ఈ $3.3 బిలియన్ కు మొత్తం సర్కిల్ రికవర్ చేయలేదు అనుకుందాం, సో 0% రికవర్ అయింది అనుకున్నాం. సో అప్పుడు USDC రిడమ్షన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ $0.9175 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ లెస్ దాన్ 8.25 బిలో ద USD ప్రైస్. సో ఇప్పుడు చాలా మంది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, ఇది USDT లాగా జీరోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? సో డెఫినెట్లీ నాట్. సో ఇది ఖచ్చితంగా జీరోకి అయితే వెళ్ళదు, బట్ అట్ ద సేమ్ టైం $1 పెక్ కూడా వచ్చే ఛాన్సెస్ కొంచెం రిస్కీ ఉన్నాయి. సో ఎందుకో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఇది జీరోకి వెళ్ళే ఛాన్స్ లేదు అండ్ ఇది మాక్సిమం డౌన్ వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఓన్లీ 0.9175K వెళ్ళాలి, ఎందుకంటే అంతవరకే అమౌంట్ మిస్ అయి ఉన్నాయి విచ్ ఆర్ లాక్డ్ ఇన్ ద సిలికాన్ వ్యాలీ బ్యాంక్. బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? సో ఫ్యూచర్లో ఏమయ్యే ఛాన్స్ ఉంది? సో విజిట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఆర్ ఎంతవరకు ఈ ప్రైస్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది? సో ఫస్ట్ థింగ్, ఈ ప్రైస్ ఇంపాక్ట్ ఎందుకు జరిగిందో చెప్తాను. సో మనం ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, దాంట్లో సర్కిల్స్ అనేది ఇంత ఎక్స్పోజర్ ఉందని కన్ఫర్మ్ చేసింది. బట్ దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ కాయిన్ బేస్ ఏదైతే ఉందో, సో కాయిన్ బేస్లో బేసికల్ ఏం చేయొచ్చు అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో USDCని డైరెక్ట్గా 1:1 రేషియోలో US డాలర్కి కన్వర్ట్ చేసుకొని ఆ US డాలర్ని బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట కాయిన్ బేస్లో. సో యాజ్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ హాలిడే అండ్ USDC కరెంట్ సిచ్యువేషన్ చూసి USDC కాయిన్ బేస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ USDC టు USD కన్వర్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేశారు. అంటే మండే మళ్ళీ బ్యాంక్స్ విల్ బి ఓపెన్ ఆన్ మండే. సో మండే ఉన్న తర్వాత వీ ప్లాన్ టు రీఓపెన్ కన్వర్షన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే USDCని సెల్ చేయాలనుకున్నారో వాళ్ళు డైరెక్ట్ USDకి కన్వర్ట్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో కాయిన్ బేస్లో అది కూడా లేదు. సో దాట్ ఈస్ ద రీజన్ చాలా మంది ఏం చేస్తున్నారు, అర్జెంట్ లిక్విడిటీ కోసం దాన్ని సెకండరీ మార్కెట్లో USDTకి సెల్ చేసి దాని ప్రైస్ అనేది కిందకి వెళ్ళింది. సో యూజువల్గా ఏం జరగాలంటే ఇన్ కేస్ మండే రోజు మార్నింగ్ కాయిన్ బేస్ వాళ్ళు ఈ కన్వర్షన్ మళ్ళీ రీఓపెన్ చేస్తే ఖచ్చితంగా యూజర్స్ ఏం చేస్తారు, ఆర్బిట్రాజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ తక్కువ ప్రైస్ 6% డిఫరెన్స్ ఉంది కదా, ఇక్కడ బై చేసేసి కాయిన్ బేస్లోకి వెళ్ళేసి 1:1 రేషియోలో USDCని USD కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా చేసుకుంటారు అనమాట. సో ఇది బేసిక్ థింగ్. దెన్ ఎట్ ద సేమ్ టైం బైనాన్స్ కూడా ఇంతకు ముందే రీసెంట్గా ఈ USDC USDT పేరుని మళ్ళీ అనౌన్స్ చేసింది అండ్ బైనాన్స్లో వచ్చేసి ఈ పేరు వచ్చేసి ఈరోజు ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది బైనాన్స్లో ట్రేడింగ్ అండ్ మళ్ళీ USDC USDT ట్రేడింగ్ అనేది బైనాన్స్లో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ లిటిల్ పాజిటివ్.
సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏమనుకున్నాం అంటే వెదర్ ఈ పర్టికులర్ 8% ఆర్ ఈ పర్సెంట్ ఏదైతుందో అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాయింట్స్లో తీసుకున్నట్లయితే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వచ్చేసి ఎఫ్డిఐ ఇన్సూర్డ్ బ్యాంక్. సో ఎఫ్డిఐ ఇన్సూర్డ్ బ్యాంక్స్ అంటే ఎఫ్డిఐసి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఇన్సూరెన్స్ రూపంలో ఫండ్ అనేది ఇస్తుంది. సో ఈ పర్టికులర్ పోస్ట్ చూసుకున్నట్లయితే ట్విట్టర్ పోస్ట్, సో దీంట్లో ప్రీవియస్లీ సేమ్ యాక్టివిటీ సేమ్ వేలో ఎఫ్డిఐసి ఇన్సూర్డ్ బ్యాంక్ ఏదైతే క్లోజ్ అయిందో 2003లో విచ్ ఇస్ సదరన్ పసిఫిక్ బ్యాంక్. సో ఈ సదరన్ పసిఫిక్ బ్యాంక్లో ఎవరైతే యూజర్ ఫండ్స్ ఉన్నాయో దాంట్లో ఫైనల్ స్టేజ్లో మొత్తం అయిపోయాక, సో 2003లో చూసుకున్నట్లయితే వాళ్ళు పెయిడ్ 62% పే చేశారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2008 వాళ్ళు ఆల్మోస్ట్ 94.19% అనేది పే చేశారు. అంటే ఎవరైతే యూజర్స్కి సదరన్ పసిఫిక్ బ్యాంక్లో 100 రూపీస్ ఉంటే దానిలో 94 రూపీస్ అనేది వాళ్ళు పే చేశారు త్రూ దిస్ ఎఫ్డిఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఈ పర్టికులర్ సేమ్ సినారియో మనం ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో కూడా కన్సిడర్ చేసుకుంటే ఈ 3.3 బిలియన్లో మొత్తం రిటర్న్ అయ్యి ఓన్లీ $198 million మాత్రమే ఇందులో హోల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అ వెరీ స్మాల్ అమౌంట్ కంపేర్డ్ టు ద ఎంటైర్ ఎకోసిస్టమ్. బట్ ఆ స్మాల్ అమౌంట్ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకు రికవర్ అవుతుందో చెప్తాను. సో ఇది వాళ్ళ బ్యాలెన్స్, ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్పరెన్సీ. వీళ్ళ బ్యాలెన్సెస్ తీసుకున్నట్లయితే టోటల్ సర్క్యులేషన్ వచ్చేసి 43.4 బిలియన్ సర్కిల్ టోకన్స్ ఉన్నాయి, యూఎస్డిసి టోకన్స్. సో దానికి సంబంధించిన రిజర్వ్స్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉన్నాయి, $43.5 billion వర్త్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ రిజర్వ్స్లో ఇక్కడ కింద చూసుకుంటే 32.4 బిలియన్ వచ్చేసి షార్ట్ డేటెడ్ యూఎస్ ట్రెజరీ. సో షార్ట్ డేటెడ్ యూఎస్ ట్రెజరీస్ అంటే బేసికలీ బాండ్స్ అనమాట, విచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4 weeks to 52 weeks. సో అంటే బేసికలీ 1 month బాండ్స్ ఉంటాయి, క్వార్టర్లీ బాండ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ బాండ్స్ ఉంటాయి అండ్ ఇయర్లీ బాండ్స్ ఉంటాయి. సో విత్ ఇన్ ఇయర్ బాండ్స్ అయితే వాటిని షార్ట్ టర్మ్ డేటెడ్ బాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటికి బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్లయితే ఈ బాండ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ 3 months ట్రెజరీ బాండ్స్ పైన రఫ్లీ మనకు 4.89% ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూఎస్ ట్రెజరీ వాళ్ళు. సో వీళ్ళ ఆర్టికల్ తీసుకున్నట్లయితే ఈ $32 billion బాండ్స్లో ఇది వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ యాజ్ ఆన్ January 17. సో సర్కిల్స్ వాళ్ళ ఆడిట్ రిపోర్ట్. సో దీనిలో తీసుకుంటే ఆల్మోస్ట్ $33 billion వర్త్ ఆఫ్ ఫండ్స్ వచ్చేసి ట్రెజరీ షార్ట్ టర్మ్ బాండ్స్లోనే, అన్నిటి మెచ్యూరిటీ వచ్చేసి less than 3 months ఉన్నాయి. సో మనం 3 months ట్రెజరీ బాండ్స్ అరౌండ్ 4.89 చూపిస్తుంది ఆన్లైన్లో. మనం ఈవెన్ వర్స్ట్ కేసులో 3% తీసుకుందాం. సో 3% తీసుకున్నా కూడా $33 billion వాళ్ళు ఏం చేసే యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి $33 billion 3% యాన్యువలైజ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. సో విచ్ విల్ బి అరౌండ్ $1 billion వచ్చేసి యాన్యువల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై క్వార్టర్లీ తీసుకుందాం. వీళ్ళవన్నీ క్వార్టర్లీ అంటే 3 months తీసుకుందాం, క్వార్టర్లీ అంటే డివైడెడ్ బై 4 తీసుకుంటే అరౌండ్ $250 million అనేది వీళ్ళు ఎవ్రీ క్వార్టర్ ఎన్ చేస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ యూఎస్డిసి హోల్డర్స్కి అందులో ఏం వెళ్ళదు, ఇదంతా కూడా సర్కిల్ రిజర్వ్లో ఉంటుంది. సో విచ్ మీన్స్ వీళ్ళు ఒక 3 monthsలో ఏదైతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో $198 million అది కూడా రికవర్ అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ స్టిల్ ఇమాజినరీ నెంబర్. ఎఫ్డిఐసి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి 94% పేఅవుట్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. బట్ సూనర్ ఆర్ లేటర్ విత్ దిస్ ఇంట్రెస్ట్ వాళ్ళు మేబీ ఆ హోల్ ఆర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది బేసిక్ ఐడియా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో వెదర్ యూఎస్డిసి మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రైస్ అనేది డంప్ అయిపోయింది. ఇప్పుడు సెల్ చేసి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఎగ్జిట్. బట్ ఇన్ కేస్ రిస్క్ తీసుకోవాలనుకుంటే మేబీ మండే వరకు వెయిట్ చేయొచ్చు. మండే మేబీ యూఎస్డిసి అండ్ యూఎస్డి పెగ్ అనేది మళ్ళీ ఓపెన్ అయితే కాయిన్ బేస్లో ఆర్బిట్రాజ్ యూజర్స్ డెఫినెట్లీ ఈ ప్రైస్ అనేది కొంచెం పైకి పంప్ చేసే ఛాన్స్ ఉంది. బట్ మండే వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మీరు విత్డ్రా చేసేసి సెల్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి న్యూట్రల్ 50% సెల్ చేసి 50% మండే వరకు హోల్డ్ చేసుకోండి. మండే కన్వర్షన్ స్టార్ట్ అయ్యాక ప్రైస్ కొంచెం రికవర్ అయ్యాక మీరు అందులో సెల్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ఎట్ కరెంట్ సిచ్యువేషన్ ఇది యూఎస్డిసి లాగా జీరోకి అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ యూఎస్డిసి ప్రైస్ కొలాబ్స్ అండ్ మీరు ఏం చేయాలి అనేది నా కంప్లీట్ ఒపీనియన్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా, ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.